నెక్స్ట్ కంటెస్టెంట్ మిస్ లోకేశ్వరి. Hello guys, this is Srilata. Welcome back to our channel. I'm back with another serial shoot vlog. సో ఈరోజు ఏంటి అంటే నేను జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యే గుండమ్మ కథ సీరియల్ షూటింగ్ అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తగా నార్మల్గా కాకుండా, ఎందుకంటే సీరియల్లో నేను యాంకరింగ్ చేస్తున్నాను. ఒక ఫ్యాషన్ షో ఈవెంట్ జరుగుతుంది సీరియల్లో. సో దాంట్లో ఏంటంటే నేను యాంకరింగ్ చేస్తున్నాను. వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేసేసాను అండ్ ఆల్సో రెడీ అయిపోతున్నాను అనమాట. సో వెళ్ళగానే చెయ్యాల్సిన పని అదే, ఫస్ట్ రెడీ అయితే అయిపోవాలి. అండ్ నేనంటే హోస్ట్ కాబట్టి, దట్టు ఫ్యాషన్ షో కాబట్టి కొంచెము అల్ట్రా పాష్గా ఉంటుందన్నమాట లుక్ అయితే. అండ్ ఎప్పట్లానే వాళ్ళ చేతనే నేను మేకప్ కూడా వేయించుకుంటున్నాను అనమాట. వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా, చాలా నీట్గా అయితే వేస్తూ ఉంటారు. అండ్ మంచిగా మొత్తం వాళ్ళ దగ్గర ఒక కిట్ అయితే ఉంటుంది, వాళ్ళే క్యారీ చేస్తారు. ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ వస్తున్నారో సో వాళ్ళదే మొత్తం కిట్ ఉంటుంది. సో వాళ్ళు మనకి మేకప్ అయితే వేసేస్తారు. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి బ్లాక్ సీక్వెన్స్ డ్రెస్. నాకెందుకో ఎప్పుడు స్ట్రైట్నింగ్ చేయించుకుంటాను కదా, కొంచెం కర్ల్స్ చేయించుకుందాం అని అనుకున్నాను. సో ఆ టైంకి నా లంచ్ టైం కూడా అయిపోయింది, లంచ్ కూడా చేసేసాను. అండ్ దాని తర్వాత నేను ఏంటంటే కర్ల్స్ చేయించుకున్నాను అనమాట. నేను ఎప్పుడు కర్ల్స్ ట్రై చేయను, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి కర్ల్స్ కూడా చేయించుకున్నాను. సో హెయిర్ స్టైలిస్ట్ కూడా వస్తారు. సో వాళ్ళ చేత మనం హెయిర్ స్టైలిస్ట్, మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ ఏంటంటే ప్రతి సీరియల్కి వర్క్ చేస్తూ ఉంటారు. కావాలనుకుంటే అదే సీరియల్లో వాళ్ళు పర్మనెంట్గా కూడా ఉంటారనమాట, డెడికేటివ్గా అయితే ఉంటారు ఆ సీరియల్కి. అండ్ ఇది వచ్చేసి నా లుక్ ఆఫ్ ది డే. ఫ్యాషన్ షో హోస్ట్ అయినా కూడా నేనే మోడలింగ్ చేస్తున్నానేమో అని అనిపిస్తుంది. సో అంతగా అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి సెట్ మొత్తం ప్రాపర్ ర్యాంప్ వాక్ చేసేలాగా మొత్తం సెట్ అయితే వేసేసారు. అండ్ ఆల్సో ఇంకేంటంటే రెడీ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే వెళ్ళి డైలాగ్స్ చెప్పడమే ఉంటుంది, కానీ అక్కడ లైటింగ్స్ కానీ సెట్టింగ్ కానీ మొత్తం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందన్నమాట. సో ఇలా ఉన్నారు కదా. అండ్ ఆల్సో అలా వీడియో కూడా తీశారనమాట. చాలా అంటే రియల్గా కూడా నేను యాంకరింగ్ చేశాను, హోస్టింగ్ చేశాను. సో దానికి సీరియల్కి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. సీరియల్కి తగ్గట్టు చేయాలి కాబట్టి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోదు, సో అది కూడా ప్రాపర్ షూటింగ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ర్యాంప్ వాక్. వీళ్ళందరూ వచ్చేసి మోడల్స్ అనమాట, ఆర్టిస్టులు కాదు, ప్రాపర్ మోడలింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా. మంచి ర్యాంప్ వాక్ అంతా, అంటే సీరియల్ కన్నా ప్రాపర్ ర్యాంప్ వాక్ అయితే జరిగింది. అందరైతే ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండే అనమాట టీం అంతా. అండ్ ర్యాంప్ వాక్ కానీ మోడల్స్ కావాలనుకుంటే ప్రాపర్ మోడల్ ఏజెన్సీ నుంచి తీసుకొస్తారు. సో అందుకని వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా మోడల్స్ అనమాట. సో వాళ్ళు ఎక్కడ మోడలింగ్ జరిగిన ఎక్కడైనా వెళ్తూనే ఉంటారు. అండ్ అలానే ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయాయి. అండ్ దాని తర్వాత ఏంటంటే షూట్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఇంకా సీరియల్కి తగ్గట్టు అక్కడ ఏం కాంపిటీషన్ ఉండదు, అలా ఏముండదు. తెలిసిందే కదా, సీరియల్లో ఎవరు విన్ అవ్వాలో వాళ్ళే విన్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళని మనం ఫైనల్గా డిక్లేర్ చేయాలి ఎవరు విన్నరో. అండ్ నేనేంటంటే ఎవరు విన్నర్ అది ఇది అని చెప్పేసి ఫస్ట్ నా షార్ట్స్ అన్నీ తీసేశారనమాట. క్లోజప్స్, మిడ్ అన్నీ ఉంటాయి. మనం ఏంటంటే చూసి అంత ఈజీగా ఉండదు. ఫస్ట్ మొత్తం ఓవరాల్ షాట్ అయితే తీసుకుంటారు. అండ్ దాని తర్వాత మన క్లోజెస్ అంటే సపరేట్గా క్లోజెస్ అయితే తీసుకుంటూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి జీ తెలుగులోనే ఒక సీరియల్లో హీరో హీరోయిన్ అనమాట. సో వాళ్ళు జడ్జెస్గా అయితే వచ్చారు. అంటే జడ్జెస్ కానీ యాంకరింగ్ ఇవన్నీ యాక్టింగే ఉంటుంది. అండ్ ఏంటంటే మొత్తం సీరియల్కి తగ్గట్టే వెళ్తూ ఉంటుందన్నమాట ఫార్మాట్ అంతా కూడా. నాకైతే చాలా ఫన్ అని అనిపించింది, ఎందుకంటే నేను రియల్గా హోస్ట్ కూడా చేశాను. బట్ ఈ సీరియల్లో యాక్టింగ్లో హోస్టింగ్ అంటే చాలా ఫన్ అనిపించింది. అంటే నేను చాలా షూటింగ్స్ చేశాను కదా, ఇది ఎందుకో నాకు చాలా ఫన్గా, చాలా కొత్తగా అయితే అనిపించింది అనమాట. సో మనం ఎవరిని పిలవాలి అంటే స్పాంటేనియస్గా చెప్తూ ఉంటాం కదా యాంకరింగ్ అంటే, ఇక్కడ అలా కాదు, మొత్తం స్క్రిప్టెడ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా నా షూట్ అయితే అయిపోయింది. ప్యాకప్ వచ్చేసి 9:30కి ఏమో అయిపోయింది అనమాట. ప్యాకప్ అయితే మాత్రం దానికి ఉన్నంత సంతోషం ఇంకేది ఉండదు. హ్యాపీగా మొత్తం మేకప్ అంతా తీసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలని ఉంటుందన్నమాట. బట్ ఇట్ వాస్ సో ఫన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఐల్ కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. బాయ్.